ఫైనాన్షియల్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో హోమ్ లోన్ గురించి మొత్తం తెలుసుకుందాం. అంటే సాలరీడ్ పర్సన్స్కి మరియు ఈ బిజినెస్ చేసేవారికి ఏ డాక్యుమెంట్లు తీసుకుంటారు, మీ లోన్ అమౌంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఇవన్నిటిని ఈ ఒక్క వీడియోలోనే మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ ఏంది అని అంటే, ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ డాక్యుమెంట్స్ ఏం అవసరం పడతాయి అని అంటే, మీ కేవైసీ డాక్యుమెంట్స్, నో యువర్ కస్టమర్ డాక్యుమెంట్స్, ఏదైతే మీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ పాన్ లేకుంటే ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఈ మన పాన్ కార్డు అనేది యూజ్ అవుతుంది. అలాగే 2-3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అవసరం పడుతుంది. రెండోది ఏంటంటే ఇన్కమ్ డాక్యుమెంట్స్. ఒకవేళ మీరు సాలరీడ్ పర్సన్ అయితే మీ ఇన్కమ్ డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం పడతాయి అంటే 2-3 మంత్స్ సాలరీ స్లిప్స్, మీ బ్యాంక్ స్టేట్మెంట్, అంటే సాలరీ ఏ బ్యాంకులో అయితే క్రెడిట్ ఉంటుందో ఆ బ్యాంక్ స్టేట్మెంటు. మూడోది ఏంటి అని అంటే ఫామ్ 16, 2 years ఫామ్ 16. ఒకవేళ మీకు ఫామ్ 16 లేకుంటే అట్లీస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ అయినా ఉండాలి. ఇంకొకటి ఏంటి అని అంటే, ఒకవేళ మీ ఇన్కమ్ 5 lakhs పైన ఉండి మీకు ఫామ్ 16 వచ్చినా కానీ 5 lakhs పైన ఉంటే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది కంపల్సరీగా బ్యాంకు అప్టైన్ చేసుకుంటుంది. ఒకవేళ మీకు ఏదైనా లోన్స్ ఆల్రెడీ ఆన్ ఉంటే, అంటే ఆల్రెడీ స్టార్ట్ ఉంటే, ఏదైతే ఆ లోన్ స్టేట్మెంట్ కూడా ఒక్కోసారి బ్యాంక్ అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఆ లోన్ స్టేట్మెంట్లో మీకు ఏమైనా బౌన్స్లు ఉన్నాయో అవన్నీ లోన్ స్టేట్మెంట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే, మీ క్యారెక్టర్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. ఇది ఎట్లా అని అంటే, బ్యాంక్స్కు మీరు ఫస్ట్ టైం వెళ్తారు కాబట్టి మీకు బ్యాంకుకు సంబంధం లేకున్నా కానీ మీ క్యారెక్టర్ ఎట్లా అసెస్ అవుతుంది అంటే, సిబిల్ స్కోర్ ద్వారా మీ క్యారెక్టర్ అనేది అసెస్ అవుతుంది. అంటే మీ లోన్ రీపేమెంట్ అనేది కరెక్ట్ ఉందా లేదా అనేది మొత్తం మీ సిబిల్ స్కోర్లో కనిపిస్తుంది. ఒకవేళ మీకు సిబిల్ స్కోర్ మంచి స్కోర్ ఉంటే మాత్రం తప్పకుండా బ్యాంకర్స్ తప్పకుండా మీ లోన్ అనేది శాంక్షన్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీకు సిబిల్ స్కోర్ గురించి మొత్తం వివరాలు కావాలంటే మాత్రం పైన ఐకాన్లో వాట్ ఈజ్ ఏ సిబిల్ స్కోర్ అని మనం ఎప్పుడో వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసినాం, అది చూస్తే మీకు సిబిల్ స్కోర్ గురించి మొత్తం తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే, ఒకవేళ మీరు బిజినెస్ పర్సన్లు అయితే 3 years ఐటీ రిటర్న్ అనేది కంపల్సరీ. ఇన్కమ్ ప్రూఫ్ కోసం 3 years ఐటీ రిటర్న్ అనేది కంపల్సరీ. ఐటీ రిటర్న్లో కూడా ప్రతి ఐటీ రిటర్న్కు మధ్యలో 6 months గ్యాప్ అనేది ఉండాలి. ఒకవేళ 6 months గ్యాప్ లేకుండా ఒకేసారి 3 years ఐటీ రిటర్న్ నేను ఫైల్ చేస్తా నాకు లోన్ కావాలంటే మాత్రం బ్యాంక్స్ ఇవ్వవు. కానీ కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్, కొన్ని ఫైనాన్షియల్ కంపెనీస్ అయినా కానీ ఒకవేళ ఐటీఆర్ మధ్యలో 6 months గ్యాప్ లేకుండా, అంటే ఎవ్రీ ఇయర్ ఐటీ రిటర్న్ మధ్యలో 6 months గ్యాప్ లేకున్నా కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటి అంటే బిజినెస్ ప్రూఫ్, ఏదైనా లైసెన్స్ కానీ లేకుంటే ఈ మున్సిపల్ పర్మిషన్లు కానీ అవసరం ఉంటుంది, లేకుంటే గ్రామ పంచాయతీ పర్మిషన్ కానీ అవసరం ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ అనేది మీరు ఏ పేరు మీద చేస్తున్నారో దానికి ప్రూఫ్ అనేది ఐడెంటిటీ ప్రూఫ్ అనేది అవసరం. ఒక్కోసారి ఏమైతే అంటే మీరు జిఎస్టీ ఫైల్ చేసినా కానీ జిఎస్టీ మీరు కడితే మాత్రం మీకు ఆ జిఎస్టీ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది, అది కూడా ఐడి ప్రూఫ్గా మీకు యూజ్ చేసుకోవచ్చు బిజినెస్కు. మళ్ళీ మీ బిజినెస్కు మీ ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళ కేవైసీ డాక్యుమెంట్ అనేది కామన్. నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అవసరం. ఒకవేళ మీరు కరెంట్ అకౌంట్ అయితే కరెంట్ అకౌంట్ 1 year బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అవసరం. ఒకవేళ మీకు ఏదైనా లోన్స్ ఉంటే, ఏదైనా బ్యాంకులో లోన్స్ ఉంటే మాత్రం ఆ లోన్స్ స్టేట్మెంట్ కూడా అవసరం. లోన్ అమౌంట్ అనేది మీ ఇన్కమ్ మీద ఆధారపడుతుంది. మీరు ఒకవేళ మంత్లీ 30,000 మీ నెట్ ఇన్కమ్ అయితే, అంటే నెట్ శాలరీ అయితే, ఒకవేళ మీరు బిజినెస్ చేస్తే మీ మంత్లీ ఐటీఆర్, ఒకవేళ మీ ప్రాఫిట్ ఇయర్లీ తీసుకొని డివైడెడ్ బై 12 చేసి మంత్లీగా తీసుకుంటారు. మంత్లీగా తీసుకున్న తర్వాత దానికి ఎంత పర్సంటేజ్ వేస్తారు అంటే 60% కానీ 70% కానీ తీసుకుంటారు. అది బ్యాంకును బట్టి ఉంటుంది. ఒకవేళ మీకు నార్మల్గా ఎంత అని అంటే, ఒకవేళ మీరు 30,000 సంపాదిస్తే మాత్రం 60% వరకు తీసుకుంటారు. 30,000 into 60% అంటే ఆల్మోస్ట్ 18,000 వస్తుంది. 18,000 మాత్రమే ఈఎంఐగా తీసుకుంటారు. ఎందుకు అని అంటే ఈ 12,000 అనేది మీ ఖర్చుల కోసం వదిలిపెడతారు. మీ లోన్ అమౌంట్ అనేది మీరు దేని మీద ఆధారపడతా అంటే మెయిన్ ఇన్కమ్ మీద ఆధారపడతా. అలాగే మీరు తీసుకునే టర్మ్ అంటే 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల. ఆల్మోస్ట్ సాలరీడ్ పర్సన్స్ అయితే ఒకవేళ మీ ఏజ్ 30 బిలో ఉంటే ఆల్మోస్ట్ 30 years వరకు మీకు లోన్ ఇస్తారు. అంటే మీరు రిటైర్మెంట్ ఏజ్ అయ్యేంత వరకు లోన్ ఇస్తారు. ఒకవేళ మీరు మ్యాక్సిమం ఎంత ఉంటుంది అంటే హోమ్ లోన్లో 30 years వరకు మాత్రమే లోన్ ఇవ్వచ్చు. ఒకవేళ మీరు బిజినెస్ పర్సన్ అయితే ఆల్మోస్ట్ 20 years వరకు లేకుంటే 25 years వరకు ఇస్తారు. కానీ మీ ఏజ్ 70 years వచ్చేంత వరకు ఇచ్చే అవకాశం ఉన్నాయి. కొన్ని బ్యాంకులు 60 years వరకు, కొన్ని బ్యాంకులు 65 years వరకు ఇస్తున్నాయి.
కానీ కొన్ని బ్యాంకులు 70 ఇయర్స్ వరకు ఇస్తున్నాయి ఎవరికంటే బిజినెస్ పర్సన్కు. ఒకవేళ మీరు సాలరీడ్ పర్సన్ అయితే మాత్రం మీరు రిటైర్మెంట్ ఏజ్ వచ్చేంత వరకు ఉంటుంది, కానీ మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు మాత్రమే ఇస్తారు. నెక్స్ట్ ఏంటి అని అంటే మీరు ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారా లేకుంటే కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నారా, ఈ రెండు డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్లాట్ తీసుకుంటే మాత్రం డైరెక్ట్ ఆటోమేటిక్గా బిల్డర్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. రెండోది ఏంటి అని అంటే మీరు ఆ బిల్డర్ తోటి ఆ సేల్ డీడ్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఆ 2 అగ్రిమెంట్లు తీసుకొని మీరు బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో సబ్మిట్ చేసి నేను చెప్పిన ఇన్కమ్ డాక్యుమెంట్స్ కానీ కేవైసీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. దానికంటే ముందు లీగల్ అనేది జరుగుతుంది. లీగల్ క్లియర్ అయితేనే, అంటే ఈ ఒక్కోసారి ఏమైతే అంటే 20 లక్షల వరకు లోన్ ఉంటే 13 ఇయర్స్, లేకుంటే కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే 30 ఇయర్స్ ఈ లీగల్ సర్చ్ అనేది చేస్తా, అంటే హిస్టరీ మొత్తం తీస్తుంది ఆ ల్యాండ్ కానీ లేకుంటే ఆ ఫ్లాట్ది 30 ఇయర్స్ నుంచి ఉన్న మొత్తం డీటెయిల్స్ అనేది తీస్తుంది. ఎవరు అని అంటే ఈ ప్యానల్ అడ్వకేట్ అనేది బ్యాంకుకు ఉంటారు, వాళ్ళ ద్వారానే ఈ లీగల్ సర్చ్ అనేది చేస్తుంది. ఒకవేళ లీగల్ క్లియర్ అయితేనే మీ ఇది వాల్యుయేషన్కు పంపిస్తుంది. వాల్యుయేషన్కు పంపించినప్పుడు ఒకవేళ మీ వాల్యుయేషను ఎంత వస్తుంది అనేది ఆ ప్యానల్ వాల్యూయర్ ఉంటాడు, అతను ఈ బ్యాంకుకు సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి అని అంటే ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ చేస్తే మీ సొంత ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉన్నదో వాళ్ళ పేరు, ఒకవేళ మీ అమ్మ కానీ మీ నాన్న పేరు మీద ఉంటే మాత్రం వాళ్ళను మీరు కోఅప్లికెంట్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కోఅప్లికెంట్గా తీసుకొని దాన్ని కూడా సెర్చ్ చేస్తారు. 30 ఇయర్స్ వరకు సెర్చ్ చేసి అది 30 ఇయర్స్ లేకుంటే 13 ఇయర్స్ వరకు సెర్చ్ చేసి ఒకవేళ అది లీగల్గా చైన్ డాక్యుమెంట్స్, ఒకవేళ ఫర్ సపోజ్ ఏబిసి ఉన్నారు, ఏ అనే వ్యక్తి బికి అమ్మిండు, బి అనే వ్యక్తి సికి అమ్మిండు, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి మధ్యలో ఒక సేల్ డీడ్ అనేది ఉండాలి. ఒకవేళ సేల్ డీడ్ లేకుండా చిన్నగా కాగితం రాసుకొని అమ్మేసిన తర్వాత బి టు సికి అమ్మినప్పుడు ఒక 5 ఇయర్స్ అయితే మాత్రం మీ లోన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకు అని అంటే ఈ చైన్ డాక్యుమెంట్ అనేది అవసరం. ఏ టు బి మధ్యలో ఆ డాక్యుమెంట్ అనేది లేకుంటే ఒక్కో టైంలో ఏ అనే వ్యక్తి వచ్చి డైరెక్ట్ చెప్తాడు ఇది నా ప్రాపర్టీ అని చెప్పే అవకాశం ఉంటుంది. ఒకవేళ 13 ఇయర్స్ అబోవ్ అయితే మాత్రం బ్యాంకులకు బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే లీగల్గా పోయినా కానీ వాళ్ళే అంటే 13 ఇయర్స్ నుంచి ఈ ప్రాపర్టీ అనేది సి పేరు మీద ఉన్నది కాబట్టి లీగల్గా వాళ్ళకు ఎన్ఫోర్స్మెంట్ అనేది వస్తుంది. అందుకోసం ఏంటంటే ఈ సర్చ్ రిపోర్ట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి, లోన్ అమౌంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే బ్యాంక్స్ కొన్ని లోన్ టు వాల్యూ అనేది డిపెండ్ అవుతుంది. ఒకవేళ మీ ఇన్కమ్ ప్రకారం లోన్ టు వాల్యూ అంటే ఏంటిది అని అంటే మీ బ్యాంకు ప్యానల్ వాల్యూయర్ అనేది వాల్యుయేట్ చేసిన తర్వాత దానికి 90% ఇవ్వాలన్నా 80% ఇవ్వాలన్నా అనేది బ్యాంక్స్ డిఫరెంట్గా ఉన్నది. కామన్గా హోమ్ లోన్ అంటే ఆల్మోస్ట్ 90% లోన్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ ఏంటి అని అంటే ఒకవేళ మీ సాలరీ ప్రకారం 10 lakhs ఎలిజిబిలిటీ వచ్చింది, కానీ వాల్యుయేషను 20 లక్షలు వచ్చింది, దానికి 90% వేసుకుంటే 18 lakh. కానీ మీరు రిక్వెస్ట్ చేసుకున్నారు ఎంత అని అంటే 9 lakhs మీరు రిక్వెస్ట్ చేసుకున్నారు. అంటే ఈ మూడిట్లలో చూసి ఏదైతే లో ఉంటుందో అది మీ బ్యాంక్ అనేది శాంక్షన్ చేస్తుంది. అంటే మీ ఎలిజిబిలిటీ ప్రకారం 10 లక్షలు వచ్చింది, కానీ మీరు రిక్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అంటే 9 lakhs, వాల్యుయేషన్ అనేది 20 లక్షలు వచ్చింది, దానికి 90% వేసుకుంటే 18 lakh, 10 lakh, 9 lakh, 18 lakh. దీనిలో లో ఏదైతే దాన్ని బ్యాంక్ అనేది శాంక్షన్ చేస్తారు. అంటే మీ లోన్ శాంక్షన్ అమౌంట్ అనేది 9 lakhs. ఫర్ సపోజు మీరు ఎక్కువ రిక్వెస్ట్ చేసిండ్రు, అంటే 30 లక్షలు రిక్వెస్ట్ చేసిండ్రు, కానీ మీ ఎలిజిబిలిటీ అనేది 20 లక్షలు వస్తుంది, కానీ వాల్యుయేషన్ అనేది 10 లక్షలు వస్తుంది అనుకుందాం. అంటే 10 లక్షలు వస్తే దానికి 90% అంటే 9 lakhs అనేది శాంక్షన్ అవుతుంది. అంతేగాని మీ ఎలిజిబిలిటీ ఎక్కువ ఉన్నది కదా, ఒకవేళ వాల్యుయేషన్ తక్కువ ఉంటే మాత్రం మీ ఎలిజిబిలిటీ ఎక్కువ ఉన్నా కానీ మీరు రిక్వెస్ట్ ఎక్కువ చేసినా కానీ ఏదైతే లో ఉంటుందో ఈ మూడిట్లలో మీరు రిక్వెస్ట్ చేసిన అమౌంట్ మీ మీ శాలరీ కానీ మీ ఐటీఆర్ మీ ఎలిజిబిలిటీ లోన్ ఎలిజిబిలిటీ నెక్స్ట్ వాల్యుయేషన్ ఈ మూడిట్లలో ఏదైతే లో ఉంటుందో అదే బ్యాంక్ అనేది శాంక్షన్ చేస్తుంది. ఒకవేళ మీరు ఫ్లాట్ తీసుకుంటే ఒకేసారి ఒకవేళ 100% కంప్లీట్ అయితే ఒకేసారి డిస్బర్స్మెంట్ అని చేసి నెక్స్ట్ మంత్ నుంచే మీ ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ చేస్తే స్టెప్ వైజ్ డిస్బర్స్మెంట్ అనేది జరుగుతుంది. అంటే మీరు బేస్మెంట్ వేస్తే 10% కానీ కొంచెం గోడలు లేపితే ఇంకో పర్సంటేజ్ ఎవ్రీ టైము. కొన్ని బ్యాంక్స్ వాల్యుయర్ వచ్చి వాల్యుయేషన్ చేసి
50% కంప్లీట్ అయిందంటే ఆ 50% డిస్బర్స్మెంట్ చేద్దాం. 70% కంప్లీట్ చేస్తే 50% ఆల్రెడీ డిస్బర్స్ చేసింది కాబట్టి ఇంకో 20%, 10%, లాస్ట్కు ఆల్మోస్ట్ పూర్తిగా కంప్లీట్ అయినాక 100% డిస్బర్స్మెంట్ అనేది జరుగుతుంది. ఫ్లాట్ తీసుకుంటే ఒకవేళ మీరు 100% కంప్లీట్ ఉన్న ఫ్లాట్ తీసుకుంటే ఒకేసారి ఇచ్చేస్తారు. నెక్స్ట్ మంత్ నుంచి మీ ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కన్స్ట్రక్షన్లో ఏమవుతుంది అని అంటే స్టెప్ వైజ్ ఇస్తారు. ఓన్లీ ఈ టైంలో మీరు ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. దీన్ని ఏమంటారంటే మొరటోరియం పీరియడ్ అని అంటారు. కానీ వితిన్ 2 years 1 year అనేది 1 year 2 yearsలో మీరు ఆ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేయాలి. అది బ్యాంక్స్ని బట్టి ఉన్నాయి. కొన్ని బ్యాంక్స్ 1 year టైం ఇస్తున్నాయి, కొన్ని బ్యాంక్స్ 2 years టైం ఇస్తున్నాయి. ఇంకోటి ఏంటి అని అంటే మీరు హోమ్ లోన్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒకవేళ మీరు మిడిల్ ఇన్కమ్ 1, మిడిల్ ఇన్కమ్ 2 అయితే ఈ మార్చ్ 31 వరకు, నెక్స్ట్ ఇయర్ 31 వరకు మీకు ఛాన్స్ ఉన్నది. ఒకవేళ మీరు ఎకనామికల్ వీకర్ సెక్షన్ కానీ లో ఇన్కమ్ గ్రూప్ కిందకి వస్తే మీకు నెక్స్ట్ 2022 మార్చ్ 31 వరకు టైం ఉంది. మీకు ఒకవేళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి మొత్తం వివరాలు కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిన. ఎండ్ కార్డ్లో మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి వస్తుంది. అది దానిలో మీరు అప్లై చేసుకుంటే మాత్రం 2,67,000 వరకు మీకు ఈ సబ్సిడీ అమౌంట్ అనేది ఆటోమేటికల్లీ మీ లోన్ అమౌంట్లో క్రెడిట్ అయిపోయి మీకు లోన్ తగ్గే అవకాశం ఉంటుంది. మీకు ఈ వీడియోలో కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీకు ఫ్రెండ్స్కు యూజ్ అవుతుంది అంటే మాత్రం షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ విష్ణు. సైన్ ఆఫ్. బాయ్.